కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పేద ప్రజల పక్షాన అవలంబిస్తున్నటువంటి విధ్వంసాన్ని ఈరోజు ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే వాటిని జీర్ణించుకోలేక, ఆ విధ్వంసాన్ని సమాధానం చెప్పలేక ఇవాళ విడతల వారీగా ఒకరోజే 3 ప్రాంతాలలో ప్రెస్ మీట్లు పెట్టడం, అయినప్పటికీ ఇంకా వాళ్ళ మీద చర్చ జనాల్లో ఆగనప్పటికీ లాస్ట్కి మొన్న జిల్లా నాయకత్వంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ పత్రికా సారాంశాల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా కానీ ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నటువంటి మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జి కానీ, అటు ఇటు ఇరువైపులా సీసీ వాల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇలా అన్నీ తామే చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతూ నిస్సిగ్గుగా మందికి పుట్టినటువంటి బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దారుణానికి ఒడుగడుతూ ఉన్నారు, ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి ఏర్పడిందనే దానికి ఇదొక్కటే నిదర్శనం. పోనీ మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే పైన నాయకులు స్క్రిప్ట్ ఇవ్వటం, వీళ్ళు కూర్చొని చదవటం తప్ప పూర్తిగా ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా అవగాహన లేదు. ఆ వర్కులు ఎప్పుడు శాంక్షన్ అయినది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే తెలియదు. ఆ ప్రెస్ మీట్లో కూర్చొని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలోంచి ఎవరైతే కండోలు మార్చారో నాయకులు వాళ్ళని అడిగి అంకెలు చెప్తా ఉన్నారు తప్ప స్వతహాగా వాళ్ళు ఈ ఖమ్మంలో ఏం జరుగుతుందని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం తరఫున పనులు జరగట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆనాడు 2023 జనవరి 18వ తారీఖున 19న కేటీఆర్ గారు ఖమ్మం వచ్చి దాదాపు 1300 కోట్ల చిల్లరకు ఆనాడు ఖమ్మంలో శంకుస్థాపన చేసి ఆ మున్నేరు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ బ్రిడ్జికు, మున్నేరు ఇరువైపులా సీసీ వాల్కు, మిగతా ఇంకా చాలా వర్కులకు కూడా ఖమ్మంలో ఆనాడు మరి ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పుడు మీకు మీడియా మిత్రుల ముందు నేను ఒకసారి విజువల్ చూపెట్టదలుచుకున్నా. ఒక్కసారి మరి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని కూడా మరి ఈ మీడియా క్లిప్పింగ్ ద్వారా మీరు ప్రజలకు కూడా మీరు తెలియపరిచేలా మరి ఈ వార్తని మీరు ప్రచురించాలని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఇట్లాంటి తప్పుడు వార్తలను ఇటు మేమే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మీడియా మిత్రులు కూడా మరి దీన్ని చూపించాలని చెప్తాను. 1324 కోట్లకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు మున్నేరు సస్పెన్షన్ బ్రిడ్జి 180 కోట్లతో, మున్నేరు రివర్కి సంబంధించి రిటైనింగ్ వాల్ కరకట్ట 690 కోట్లతో, ఖమ్మం కార్పొరేషన్లో మరొక 100 కోట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరొక 190 కోట్లు వెరసి 1160 కోట్ల రూపాయలకు మరొక అదనంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకోసమే మంజూరు చేస్తూ ఉంది. మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. బ్రహ్మాండమైన ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. విన్నారు కదా, ఆనాడు ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి కేటీఆర్ గారే స్వయంగా ఖమ్మం వచ్చి ఆ వేదిక మీదనే మున్సిపల్ కమిషనరు, ఈ జిల్లా కలెక్టరు, మిగతా నాయకులందరూ కూడా అధికారులు కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి నిజాలని మీరు పచ్చి అబద్ధాలు చేసి ప్రజల్ని ఇంకా మోసం చేయాలి. మీరు అసలే అధికారంలోకి రావడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే మీరు గద్దెనెక్కారు. ఇంకా మీరు గద్దెనెక్కిన తర్వాత కూడా మీరు అదే పంద చూపెడితే ఎట్లా? ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఇవి ఉన్నాయి కదా నిజాలు, ఇవి ఎక్కడికి పోతాయి? అంతేకాదు ఆ రోజు మరి మున్నేరు మీద మరి సస్పెన్షన్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి కోసం ఇగో ఆనాడే మరి 100 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలని 19/1/2023 తారీఖున
మరి ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి జీవో 21 మరి ఆ రోజే మరి కేసీఆర్ గారు ఖమ్మంలో సభలో వచ్చినప్పుడు ఆనాడు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మరి దాని మీద ఎప్పుడో 100 సంవత్సరాల నాటి బ్రిడ్జి మరి కూలటానికి కూడా దగ్గరలో ఉంది, పరిస్థితి బాగాలేదని చెప్పి మరి దానికి నిధులు అడిగిన వెంటనే అదే వేదిక మీద మరి శాంక్షన్ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెక్స్ట్ డేనే హైదరాబాద్ వెళ్ళి 100 కోట్ల రూపాయలు మరి జీవో కూడా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీన్ని అబద్ధం అందామా? మరి ఇది ఇవన్నీ కాకుండా ప్రతి దానికి ఆ రోజు మా దగ్గర జీవోలు కూడా ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మరి మెడికల్ కాలేజీ మీ అందరికీ కూడా తెలిసి మీడియా మిత్రులకి ఆ రోజు హరీష్ రావు గారు మరి వైద్య శాఖ మంత్రిగా ఈ ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఆ రోజు 6/8/2022నే ఏదైతే పాత కలెక్టరేటు ఆర్ఎండ్బి ఆఫీసు వీటన్నిటిని కలుపుకొని మరి ఆ బిల్డింగుల సముదాయాలన్నీ కూడా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జిల్లా ఆసుపత్రి, మరి ఆసుపత్రికి అనుసంధానంగా కాలేజీ కూడా పెడితే మరి అక్కడ పిల్లలకి చదువుకోవడానికి ఇక్కడ మరి హాస్పిటల్లో క్లాసులకు కూడా దగ్గరగా ఉంటుందని చెప్పి ఆనాడే పాత కలెక్టరేట్ని మెడికల్ కాలేజీగా మరి ఆ రోజే ఎప్పుడు 6వ తారీఖు 8వ నెల 2022న జీవో ఇది మెడికల్ కాలేజ్ది. ఈ మెడికల్ కాలేజీని కూడా మా హయాంలోనే మేమే పట్టుకొచ్చామని చెప్పి అబద్ధపు మాటలు ఎంత అడ్డగోలుగా చెప్తా ఉన్నారంటే ఒక మంత్రి కాడి నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకులు కూడా ఒక కార్పొరేషన్ స్థాయి హోదాలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి అదే బాటలో ఉన్నాడు, ఈ జిల్లాలలో మంత్రులు కూడా అదే బాటలో ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ 100 మంది విద్యార్థులతోటి ఆనాడే మీరు 2023-24 బ్యాచ్కి సంబంధించి మరి స్టార్ట్ చేయవలసిందిగా అని చెప్పి ఆ రోజు 10/4/2023 నుంచి 100 మంది విద్యార్థులతోటి ఇక్కడే కాలేజ్ స్టార్ట్ అయింది. మీరు ఇవాళ తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి మరి ఎవరి భూములు ఉన్నాయో ఎవరికి లబ్ధి చేకూర్చడానికో మరి కమిషన్ల కోసమో దేనికి పెట్టారో తెలియదు. ఈ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి మెడికల్ కాలేజ్ కట్టారు. ఆ మెడికల్ కాలేజ్ కట్టిన స్థలం కూడా అసైన్మెంట్ భూములు పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు 10 మందికో ఏమో అక్కడ వాళ్ళ దగ్గర భూములు తీసుకుంటే ఇవాళ ఒక 30-40 మందికి కూడా ఇళ్ల స్థలాలు 300 గజాలు దాని కింద పోయిన వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 10 మంది స్థలాలు ఇచ్చేస్తే 30 మంది దాకా మీరు పట్టాలు ఇచ్చారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దానికోసం మార్చారా లేకపోతే కమిషన్ల కోసం మార్చారా? అక్కడ ఉన్నటువంటి మీ గుత్తేదారులకు సంబంధించినటువంటి భూముల మరి రేట్లు పెంచడం కోసం ఆ కాలేజీని అక్కడికి తీసుకుపోయారా తెలియదు. కానీ విద్యార్థులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్లో చూంచుకోవడానికి వచ్చేటువంటి రోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. దానివల్ల అదే మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంటే దానికి మధ్యలో 3 కోట్లు పెట్టి అటు ఇటు ఒక బ్రిడ్జ్ చేసి కాలేజీకి గవర్నమెంట్ హాస్పిటల్కి పిల్లలు రావడానికి పోవడానికి ఆనాడే శాంక్షన్ ఇచ్చాం మేము. అందులోనే దాన్ని పక్కన పెట్టి కాలేజీలో క్లాసులు చెప్పాలంటే కంపల్సరీ మెడికల్ హాస్పిటల్ ఉండాలి ప్రాక్టికల్స్కి. దాని ద్వారా ఏమైందంటే డాక్టర్లు ఉంటారు, రోగులకి వైద్యం అందుద్ది. ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ 750 పడకల హాస్పిటల్, అది 1200 ఓపీ ఉండేది. ఎమర్జెన్సీ కేసులు 200 వస్తాయి. పలుమార్లు కాయాకల్ప అవార్డు అందుకున్న హాస్పిటల్ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాల్సినటువంటి అన్ని వసతులను ఆనాడు ఏర్పాటు చేసి ఇటుపక్క పేద రోగులకు విద్యార్థులకు ఎసులుబాటు ఉంటుందని ఇక్కడ పెడితే మీ లబ్ధుల కోసం తీసుకుపోయి దాన్ని అక్కడ పెట్టారు. ఇది మేమే కట్టించామని చెప్తా ఉన్నారు, మేమే శాంక్షన్ చేయించామని. జీవో కూడా ఒకసారి మీరు మీడియా ద్వారా మీరు కూడా అందరికీ చూపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మేము అన్నీ కూడా ఈ జీవోలు మీకు మీ మీడియాకి ఇస్తాం. ఇకపోతే ఏఎంసీ మార్కెట్ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏఎంసీ మార్కెట్ అని చెప్తా ఉన్నారు మీరు. ఐరన్ రేకులతో షెడ్లేసి ఇదేదో పెద్ద అద్భుతం జరిగినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. మీరు చేసింది ఏంటంటే ఇంత ముందున్న రేకు షెడ్లను తీశారు, ఇప్పుడు రేకు షెడ్లు వేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు దీన్ని
2022లోనే 10,34,00,000 రూపాయలు ఆ మార్కెట్కి లోపల సీసీ రోడ్లు అయితే ఏంటి, 2 కొత్త షెడ్లు ఏంటి, దాని చుట్టుపక్కల వాల్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి రిపేర్లు చేయించడం కోసం మేము 2002లోనే దానికి దాదాపు 10,34,00,000 మేము శాంక్షన్ చేయించాం. కట్టి ఎన్ని రోజులు కూడా కాలేదు. 2002 అంటే 2026. మీరు కూలగొట్టి దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. ఒక 3 సంవత్సరాల వ్యవధిలోనే ధ్వంసం కాకపోతే ఏమంటారు దాన్ని? మున్నేరు మీద ఎట్లా బ్రిడ్జిల్ని ధ్వంసం చేశారో, ప్రజల సొమ్ముని ఎట్లా మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారో, దానిలో ఇవాళ ఈ మార్కెట్ కూడా మేము పెట్టిన డబ్బులే 10 కోట్లు అంటే అంత ముందున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమైంది? అంత స్క్రాప్ కమ్మేశారు. ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తే ధ్వంసం కాకపోతే ఏమంటారు మిమ్మల్ని? దాన్ని అట్లనే పాడు చేశారు మార్కెట్. ఇవాళ లాస్ట్కి ఏమన్నా కట్టిరాయంటే మళ్ళీ అదే రేకుల షెడ్లు, అదే నుండగ రోడ్లు. మరి 150 కోట్లకు మీరు ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి మార్కెట్ ఇలా 200 కోట్లకు ఎట్లా పోయింది? ఎవరి జేబులో పోతున్నాయి డబ్బులు? పదే మమ్మల్ని పట్టుకొని ఒకటే పొడిచారు కదా ఎలక్షన్లో, అపోహలన్నీ మా మీద రుద్దారు కదా. ఇవాళ మరి మీ అపోహలు ఆగి లేకపోతే ఏమనుకోవాలి? 150 కోట్లు ఉన్నటువంటి మార్కెట్ 200 కోట్లకు తీసుకుపోతారు. దాని గురించి ఎవరు మాట్లాడద్దు. మాట్లాడితే పోలీసు బెదిరింపులు, కేసులు. ఇది ప్రజాస్వామ్యం. మేము ఖచ్చితంగా అడుగుతాం. మీరు లెక్కలు చెప్పాలి. ఆ రేకుల షెడ్లకి 200 కోట్లు అయితే అండి, ఖమ్మం ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇకపోతే 2023 డిసెంబరు ఎలక్షన్ల తర్వాత, దానికి ముందే మేము పిఎఫ్ఐడిసి నిధుల నుంచి ఆనాడు 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పట్టుకొచ్చి ప్రతి డివిజన్కి 90 లక్షల చొప్పున మేము కేటాయించి రోడ్లకి, డ్రైన్లకు పెడితే ప్రభుత్వం మారంగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల డివిజన్లలో మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. అయ్యే డబ్బులతోటి ఇవాళ మంచిగా రోడ్ల మీద రోడ్లు వేస్తూ ఉన్నారు. మీకు రోడ్లు వేయడానికి కూడా మేము ఏం మిగల్చలే, ఖాళీ మట్టి స్థలాలు. రోడ్లు, పాత రోడ్లు తీయటం, వాటి మీద రోడ్లు వేయటం. మీరు ఇదే పని ఉన్నారు తప్ప ఇంకా వేరే పని ఏం లేదు. ఇక కేసీఆర్ గారు ఖమ్మం వచ్చినప్పుడు బహిరంగ సభలో వైరా, ఇల్లెందు ఇట్లా మున్సిపాలిటీకి 30 కోట్లు ఇచ్చి, అదే టైంలో ఖమ్మానికి కూడా 50 కోట్ల రూపాయలని వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 50 కోట్లు కూడా మీరే వాడేసుకున్నారు. ఇప్పుడు ఈ ఖాతాలనే, నడిచే రోడ్లు, డ్రైన్లనే 50 కోట్లు కూడా వాడేసుకొని మేమే చేస్తున్నాం. ఇది కాక మేము టూరిజం డిపార్ట్మెంట్కి బైపాస్ రోడ్లో 15 లక్షల రూపాయలు, 15 కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేసి స్థలాన్ని కూడా కేటాయిస్తే ఆ హోటల్ని అట్లే పండబెట్టి ఇవాళ ఓయాసిస్ దగ్గర, మన సీక్వెల్ దగ్గర మైనారిటీ సోదరులకి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున్న లేస్తే కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు, మైనార్టీలు అంటేనే కాంగ్రెస్ అని చెప్పి ఈ ఖమ్మం నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లను అడ్డంగా దోసుకొని ఇవాళ మైనార్టీలకి ఒక ఫంక్షన్ హాల్ కడతా ఉంటే దాన్ని కూడా అడ్డం పడి ఆ ఫంక్షన్ హాల్ని పునాది లోపలనే తొక్కారండి భూమిలో వేసి. మైనార్టీ సోదరులు కూడా మీరు నోరిప్పాలి. మీ ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి నాయకులు మరి వాళ్ళ మీకు ఒక కళ్యాణ మండపం, ఒక ఫంక్షన్ హాల్, షాదీఖానా కడతా ఉంటే ఎందుకు అడ్డం పడతా ఉన్నారనేది మీరు ప్రశ్నించాలి. ఎప్పుడో ఆనాడు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఈ ఖమ్మం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత మున్సిపాలిటీ ఎదురుగా ఒక షాదీఖానా ఉంటే ఇవాళ అక్కడ ఖమ్మం నియోజకవర్గంలో మైనారిటీ సోదరులు పాపులేషన్ ఎక్కువ, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆర్థికంగా కూడా అంత స్తోమత లేనటువంటి పేద మైనారిటీలు ఉన్నారు అని ఆలోచించి మేము ఒక మంచి ప్రదేశంలో వాళ్ళకి షాదీఖానా ఒకటి మేము ఏర్పాటు చేసి నిధులు కేటాయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మారంగానే ఎక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారికి పేరు వస్తుందనా, లేకపోతే మైనారిటీల పట్ల వివక్షన? ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ రఘునాథపాలెంలో రోడ్లు వర్కులు నడుస్తూ ఉన్నాయి. ఆ రోడ్డు వర్కులకు సంబంధించి కూడా 2023-24 మేము ఆనాడే జీవో పట్టుకొచ్చినాం. అన్ని ఇంటర్లింక్ బీటీ రోడ్లు రఘునాథపాలెంలో మేము ఎలక్షన్ ముందు ఒక 2 నెలల ముందు పట్టుకొస్తే మేము మా కాంట్రాక్టర్లను ఎమ్మడిపడి చేపిస్తే మిగతా మిగిలిపోతే అవి చేసుకుంటా ఇవాళ
రంగనాథపాలెంలో కూడా నడుస్తున్నటువంటి వర్కులు మాయ అని చెప్తా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చెప్పే అబద్ధం. ఇప్పటి వరకు వీళ్ళు ఖమ్మం నియోజకవర్గానికి సొంతంగా ఆ మార్కెట్కి ఒక 150 కోట్లు శాంక్షన్ తప్ప మీరు చేసింది ఇంతవరకు ఏమీ లేదు. ఈ ఖమ్మానికి ఎట్లుంటుందండి? తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చింది ఎప్పుడు ఖమ్మానికి? 2009లో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి పోటీ చేయడానికి వచ్చి 2014 తర్వాత అయిపోయింది. మీరు ప్రభుత్వంలో లేరు, మంత్రి కాదు. ఆ తర్వాత 2014 నుంచి 2023 దాకా 2 పర్యాయాలు పువ్వాడ అజయ్ కుమార్ గారే ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధికి మీకేంటంటే సంబంధం? ఈ ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యుడికి ఉంటుందా, మీకుంటుందా? ప్రతిదీ అన్ని మేమే చేసాం ఎన్ని బ్యాచీలతో చెప్పిస్తారు? కిల్లా కూడా మీరే కట్టారు, నరసింహ గుడి కూడా మీరే కట్టారు. వేసుకోండి, అది కూడా మీ ఖాతాలోకి. ఖమ్మం ప్రజలు ఎట్లాగో నమ్ముతారు కదా మీ మాటలు. మిమ్మల్ని ఒక సీనియర్ మంత్రిగా మేము కూడా గౌరవిస్తాం, కానీ ఇట్లాంటి అబద్ధపు రాతలేంది, అబద్ధపు చెప్పులు లేదండి మీడియాల ముందు. మీరు చేసిన పని ఏది ఉంటే చెప్పండి. అన్ని మేము చేసిన ఇలా జీవోలతో పాటు చూపెడతా ఉన్నాం. పైగా మీ నాయకులు మీడియా ముందు కూర్చొని సవాళ్ళు ఇస్తుంటారు. రాండి నేను చెప్తాను ఎవరు వస్తున్నారో రాండి. ఈ కేబుల్ బ్రిడ్జి మీరు తీసుకొచ్చిరా, మున్నేరు మీద సీసీ వాళ్ళు మీరు తీసుకొచ్చిరా, మెడికల్ కాలేజ్ మీరు తీసుకొచ్చారా? ఇంకొక అబద్ధం ఏంటంటే ఏదైతే ఇప్పుడు లకారం పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 130 కోట్ల రూపాయలు మేము ఆనాడే శంకుస్థాపన చేసినాం. కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి 1300 కోట్లలో శిలాపలకం మీ కార్పొరేషన్ ముందే ఉంది, చూసుకోండి పోయి. ఆనాడు వరదలు వచ్చి నీళ్ళు వస్తే దాన్ని బూచికి చూపించి ఈ పైపులు చిన్నగైనాయి, దీనివల్లనే మునిగింది ఈ ఏరియా అని చెప్పి అక్కడ ప్రజల్ని నమ్మబలికిచ్చారు. లాస్ట్కి ఏమైంది? ఆనాడు ఉన్నటువంటి ఈఏ రంజిత్ ఇప్పుడు ఎస్సీ ఉన్నాడు, ఆయనతోటి సేమ్ పని మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తారు. ఒకసారి శంకుస్థాపన చేసి రెండోసారి ఎట్లా చేస్తారండి మంత్రి గారు? ఆల్రెడీ మేము చేసిన శంకుస్థాపనే కదా, ఎట్లా చేస్తారు మీరు మళ్ళీ రెండోసారి? ఇక ఏం తెచ్చారు మీరు ఖమ్మంకి చెప్పండి. ఒక ఆయన అడుగుతాడు ప్రెస్ మీట్లో కూర్చొని, ఈ పార్టీలోంచి పోయినాన్ని ఎన్ని కోట్లు మనం చేసిందంటే ఆయన 3000 కోట్లు అంటాడు. యాడి 3000 కోట్లు యాడి నుంచి తెచ్చారు? మీరు తెచ్చిందల్లా ఒక్కటే కనపడతా ఉంది, మార్కెట్. అసలు ఆ మార్కెట్ చరిత్ర ఏంటో తెలుసా? ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ మార్కెట్ని ఇక్కడి నుంచి లేపాలని చూశారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు మళ్ళీ ఆ మార్కెట్ ఇక్కడ ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ మార్కెట్ని ఇక్కడ నిలబెట్టి అదే మార్కెట్లో 150 కొత్త లైసెన్సులు ఇచ్చి ఇదే 10,30,00,000 రూపాయలు నిధులు పెట్టి దాన్ని చేసి మేము మార్కెట్ని అక్కడ ఉంచిన చరిత్ర మాది. మీరు మార్కెట్ని లేపాలని చూశారు, కానీ ఇవాళ ఆ మార్కెట్ని మళ్ళా ఏదో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ క్రెడిట్ కోసం కడతా ఉన్నారు తప్ప దాన్ని ఇంతకుముందున్న మార్కెట్ ఏం తక్కువ లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి షెడ్లు కూడా. వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి పడేశారు. ఇక 3 టౌన్ ప్రాంతానికి వస్తే మేము చేసినటువంటి మొన్న ఒక నాయకుడు 3 టౌన్లో ఒక ప్రెస్ మీట్, టౌన్ వ్యాప్తంగా ఒక ప్రెస్ మీట్, జిల్లా నాయకులు ఒక ప్రెస్ మీట్. మన అందరికీ సమాధానం చెప్పాలిగా, ఈ ప్రజలకు తెలియాలిగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం ఎలగబెట్టింది అనేది ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు మేము గోళ్లపాడు ఛానల్ పార్కులు చేసామండి. గోళ్లపాడు ఛానల్ మురికాలని మంచిగా క్లీన్ చేసి పైపులు వేసి అండర్ గ్రౌండ్ పార్కులు వేసి ఆ పార్కులు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాన్ని కూడా రోడ్ల మీద పడేయలే మేము. వాళ్ళందరికీ దాదాపు ఒక 2000 మందికి పట్టాలు ఇచ్చి ఇదే మంత్రి గారి ఫంక్షన్ హాల్ పక్కన ఈనాడు ఆఫీస్ దగ్గర విలువైనటువంటి స్థలాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించినాం. గోళ్లపాడు ఛానల్ ఆటో వస్తువులు కూడా రిపేర్ చేయాల్సిన పరిస్థితుల్లో మీరున్నారు. ఖరాబ్ అయిపోతే వదిలేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాకర్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు ఇదేంటండి ఇంత దుస్థితి పట్టిందని. ఇక గాంధీ చౌక్ నుండి నయాబజార్ స్కూల్ వరకు ఒకటే పెద్ద రోడ్డు, 60 అడుగులు సీసీ వీడిఎఫ్ రోడ్డు. ఏళ్ల తరబడి ఎవరు పట్టించుకున్నారని 3 టౌన్ని? అరకాల బావి సెంటర్ నుంచి మార్కెట్ వరకు సెంటర్ లైటింగ్ తోటి పెద్ద రోడ్డు 60 అడుగులు రోడ్డు వేసినాం. 3 బొమ్మల సెంటర్ నుండి పెద్దమ్మ గుడి వరకు డబల్ రోడ్ పెద్దది వీడిఎఫ్ రోడ్డు వేసినాం. చర్చి కాంపౌండ్ బ్రిడ్జి నుండి మున్నేరు వరకు సెంటర్ లైటింగ్తో రోడ్డు వేసినాం. బోస్ బొమ్మ సెంటర్ని సుందరీకరించినాం, గాంధీ బొమ్మ సెంటర్ని సుందరీకరించినాం, మార్కెట్ చుట్టుపక్కల రోడ్లు వేసినాం, మొత్తం 3 బొమ్మల సెంటర్ని సుందరీకరణ చేసినాం.
కాలవడ్డు మరియు ప్రకాష్ నగర్ వైకుంఠ ధామాలు చేశాం. 3 టౌన్ సంబంధించి చెప్పేది. ప్రకాష్ నగర్లో మంచి వైకుంఠ ధామం కట్టినాం. వీధి వ్యాపారాలకు వీధి ప్రాంగణాలు మార్కెట్ ఏర్పాటు చేసినాం. కాలవడ్లో పోలీస్ కమిషనర్ ఆఫీసు, మున్నేరు చెక్ డ్యాము, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు పెద్ద పెద్దవి కట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చినాం. ఆ 3 టౌన్లో కూడా ప్రతి డివిజన్కి 50 నుంచి 100 పెన్షన్లు ఇచ్చినాం. ఇవాళ 3 సంవత్సరాలైంది మీరు వచ్చి ఒక్క పెన్షన్ లేదు. ఇచ్చిన హామీలు తొంగలో దొక్కి పైగా మేము చేసిన పనులు మీరు చేస్తున్నట్టుగా బిల్డప్లు. మార్కెట్ లైసెన్సులు ఇచ్చినాం 150 మందికి, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఇక ఖమ్మం నియోజకవర్గంలో మిగిలింది ఏందా అంటే భూదాన్ బాధితుల ఆర్తనాదాలు, రఘునాథపాలెం 200 సర్వే నెంబర్ ఉన్నటువంటి బాధితుల ఆర్తనాదాలు, మీరు ఇచ్చినటువంటి హామీలకు ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ, ఇది తప్ప ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఏమీ లేదు. ఇదంతా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. ఇక మీరు అరాచకాల విషయానికి వస్తే ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లకు, ఏ పోలీస్ స్టేషన్కు సామాన్యుడు పోయినా చిన్న బాస్ కాల్ చేస్తేనే పని. మీరు పోవాలి, చిన్న బాస్తో కాల్ రావాలి. అట్లయితేనే ఏసీపీ గారు సిఐ గారు మాట వినాలి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఒక పేదోడు కంప్లైంట్ పట్టుకొని పోతే నా స్థలం కబ్జా చేసినారు కాంగ్రెస్ వాడు అంటే, అబ్బో కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిరు అనగానే మళ్ళీ మీ చిన్న బాస్తో ఫోన్ రావాలి. ఇదా మీ అరాచకం, మీ విధ్వంసం? ఎప్పుడు మర్డర్లు జరిగినాయండి ఈ ఖమ్మంలో? ఈ మధ్యన ముక్కలు చేసి ఒకడేమో 18 ముక్కలు చేసి ఒక్కడేసారు. మొన్ననేమో 3-4-5 పోట్లు పొడిచి ఒకడిని చంపారు. మా ఆయంలో జరిగినా ఇవన్నీ ఏమన్నా? మీరు చేయాల్సిన పని అలీపురం రోడ్డు మీరు శాంక్షన్ చేయించింది. ఆ రోజు 3 సంవత్సరాలు అయింది అలీపురం రోడ్డు. అటు పోయే జనాలందరూ తిట్టుకోవటమే. అలీపురం కొత్తగూడెం రోడ్డు. ఇక పిఎస్ఆర్ రోడ్డు ఉంది, పొట్టిశ్రీరావుల రోడ్డు. పిఎస్ఆర్ రోడ్లో మేము రోడ్డు వెడల్పు చేస్తాం, మీరు ఏం లేదు మీ డబ్బులతోటి మీరే మెట్లు కొట్టుకోండి, ర్యాంపులు కొట్టుకోండి అని పాపం వాళ్ళని నమ్మించి మీకు టీడీఆర్ ఇస్తాం, మీ ర్యాంపులు అంటే వాళ్ళ సొంత డబ్బులతోటి ఆ ర్యాంపులు మెట్లు తీసుకున్నారు. 170 ఇల్లులు ఉన్నాయి, 8 ఇల్లులు పూర్తిగా పోతా ఉన్నాయి. అంటే సాహుకారులు వాళ్ళు ఏం మాట్లాడరు, సాధుజీవులు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకున్నారా? అదే వ్యాపారాలు ఓట్లేస్తే గెలిచారు వ్యాపారస్తులు. మీకు టీడీఆర్ ఎవరికి కావాలి? వాళ్ళ స్థలాలు పోతుంటే వేరే కాడి ఇవ్వండి స్థలాలు. మేము ఇవ్వలేదా? గోళపాడు ఛానల్ మీద ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదా అండి? మేము రోడ్ల వెంబడి పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదా? మేము టీడీఆర్ ఎందుకు వాళ్ళకి ఇవ్వండి, మీరు స్థలాలు ఇవ్వండి. వాళ్ళకు కూడా 170 మంది ఉన్నారు, 8 మంది కంప్లీట్గా పోతున్న ఇల్లులు వాళ్ళకి 170 మందికి తీసి ఎన్ని రోజులను అట్లా పెట్టుకుంటారు? వాళ్ళ ఏళ్ళతోటి వాళ్ళ కళ్ళే పొడిచారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖమ్మంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇక పెన్షన్లు అయితే ఒక్కటి ఇచ్చింది లేదు ఖమ్మంలో ఇంతవరకు. 3 సంవత్సరాలు అయింది నిరీక్షణ. కాబట్టి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇక్కడున్న మంత్రి గారికి, మొత్తం మీ కాంగ్రెస్ టీంకి అంతా మేము చెప్పేది ఒకటే, ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టండి. మీరు చేసినటువంటి పనులు మాత్రమే చెప్పుకోండి. ఇప్పుడు మేము చెప్పినవన్నీ తప్పైతే మీరు సవాలు విసిరారు కదా, రండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఈ జీవోలు పట్టుకొని, జీవోలే మాట్లాడతాయి, మేము మాట్లాడడం. పాత వీడియోలు అధికారులు అందరూ ఉన్నారు, అయ్యే మాట్లాడతాయి, మేమేం మాట్లాడం. ఇంకా ప్రజల్ని మాయ చేయాలి, మోసం చేయాలని చూస్తే ఇప్పటికే ప్రజల దృష్టిలో పలసనైపోయారు. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి, మీరు చేసిన పనులు చెప్పుకోండి, చేయాల్సినవి ఏం చేస్తారో చెప్పండి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ముఖ్యంగా మా పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి, మా మాజీ మంత్రి వారి గారి గురించి, ఈ ఖమ్మానికి నిధులు వరదలా పారించినటువంటి ఆయన, ఒక ఖమ్మాన్ని స్వర్ణయుగం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము పదే చెప్తా ఉన్నాం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి ఖమ్మాన్ని, గొంగలి పురుగులా ఉన్నటువంటి ఖమ్మాన్ని
ఒక సీతాకోక చిలకలా తయారు చేసినటువంటి ఘనత పువ్వాడ అజయ్ కుమార్ గారిది. ఇంకా ఆయన తీసుకొచ్చినటువంటి నిధులతోటే, ఆయన తీసుకొచ్చినటువంటి జీవోలతోటే మీరు కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప మరి ఇంకోటి ఏదీ లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఏం చేస్తారో, మీరు తెచ్చిన నిధులేందో నిజాయితీగా ప్రజల ముందు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని ఈ పత్రికా సమావేశం ద్వారా హెచ్చరిస్తూ, ఇంకొకసారి మేము చేసినటువంటి పనులను మీ ఖాతాలో వేసుకుంటే తప్పకుండా మీకు ప్రజలే బుద్ధి చెప్తారని మరి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పెద్దలు ఆర్జేసీ కృష్ణ గారిని మాట్లాడుతున్నారు.